రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను స్థానిక ఖిలాలో నిర్వహించేందుకు భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అనంత శర్మ, ఆర్డీఓ నరేందర్, డీఎస్పీ పుల్లా కరుణాకర్లు శనివారం ఖిలాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చారిత్రకమైన కట్టడం ఖిలాలో వేడుకలను నిర్వహించుకోవడం గర్వకారణమని, జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను శాంతియుతంగా జరగేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. We'll not change that, we'll keep it there only. వాడు జెండా తెచ్చినందుకు ఇంత తంట వచ్చారా? లాస్ట్ టైం ఇట్లా వచ్చేదమ్మా. వీళ్ళు బ్యారికేడ్ ఫ్రమ్ బ్యాక్ ఆల్సో. ఎక్కడ వరకు ఉంది డయాస్ ఇది లిమిట్స్? ఇది ఎంత సరిపోద్దా? ఇంకెక్కువ కావాలి. ఇది డయాస్ ఎడ్జ్ అనుకోండి, ఇక్కడ నుంచి 10 ఫీట్ వదిలేసి డయాస్ చుట్టూరు ముందు బ్యారికేడింగ్ చేశారు. ఎవడంటే వాడు వచ్చి ఎక్కిస్తున్నాడు, ఎవడంటే వాడు తిరుగుతున్నాడు, తిరుగుతున్నాడు. అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయిపోయి बना रहे सर. आपको कुछ और नहीं होता, जल्दी हो जाता, मगर पब्लिक टिपते रहते क्या बोलते हैं आने को। अरे सब मिलके हम भी आ जाते वो नहीं होने देते, डीजे गीजे कुछ नहीं रहता. और जो पार्किंग भी देख रहे हैं कहाँ कहाँ रखना, पार्किंग कैसे लाना, स्कूल बस स्टेज చుట్టూరు ఎక్స్ట్రా బ్యారికేడింగ్ కావాలి. మేము అవన్నీ స్టాల్స్ వస్తాయి. స్టాల్స్ 8-10 పెడతారు. బస్ విఐపి పార్కింగ్ అంతే బ్యాక్ సైడ్ పెట్టారు. కలెక్టర్ గారి కారు ఇంతవరకు వస్తుంది. విఐపిది కూడా విప్ గారి అవన్నీ ఇక్కడ వరకు వస్తాయి. సేమ్ లాస్ట్ టైం 10 వెహికల్స్ సార్, 10 వెహికల్స్. పోలీసు వాళ్ళ వెహికల్ కూడా మొత్తం అటు పోతుంది. పోలీసు అన్నీ కూడా బయట చూసుకోండి ఒకసారి. ఇంకా నేను మధ్యాహ్నం వస్తా, పార్కింగ్ ఒకసారి డిసైడ్ ఎక్కడ స్టాల్స్ 10 ఉంటాయి. 10కి కూడా బ్యారికేడింగ్. పబ్లిక్ ఇటు నుంచి అటు పోరు, అటే పెడతాం. ఎందుకు మనం మార్చడం? ఇటు పెడితే అడ్వాంటేజ్ ఏంటి? ఐదర్ సైడ్ సేమ్ అవుతుంది. ఇక్కడ వరకు ఇది సెక్టర్స్ కింద బ్యారికేడ్ చేస్తాం. సబ్జెక్ట్ టు డైరెక్షన్ ఉంది కదా, చుట్టూ బ్యారికేడింగ్ చేస్తాం. విఐపి టెంట్ ఈ లెంత్ ఇది ఇట్లా వద్దాం. ఓకే, డబుల్ బ్యారికేడింగ్. ఓకే, ఇవన్నీ స్టాల్స్ ఇస్తాం. ఇది కూడా బ్యారికేడ్ చేసేస్తాం. సున్నం తెప్పించి ఇప్పుడు కాదు, సున్నం తెప్పించేసి మార్కెట్ చేస్తాం. వెనక సైడ్ కూడా బ్యారికేడ్ ఉంది. వితౌట్ డిస్టర్బింగ్ అవర్ పోలీస్. ఎందుకు మాకేముంది డిస్టర్బెన్స్? మీరు పిలిస్తే మేమే వస్తాం. వీల్ కీప్ ద స్టేజ్ యాజ్ ఇట్ ఈస్ బికాజ్ కలెక్టర్ లేరు, ఆయనకి తెలియకుండా ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ద పొజిషన్. వీల్ రెస్పెక్ట్ హిస్ సెంటిమెంట్స్ ఫస్ట్. ఆయన లాస్ట్ టైం అక్కడ జెండా అటాగర్. ఓన్లీ థింగ్ ఏంటంటే వీఆర్ ఓన్లీ బ్యారికేడింగ్ ద థింగ్స్ అండ్ వీఆర్ స్ట్రీమ్ లైనింగ్ అంతే. రిమైనింగ్ థింగ్స్ దే రిమైన్ యాజ్ ఇట్ ఈస్. లాస్ట్ టైం ఎలా చేసాం అలానే ఉంటాయి. కానీ ఈసారి ఎవరో కానీ చెక్కింగ్ లేదంటే లోపలికి రాడు. ప్రోగ్రామ్ అయిపోయినా పర్లేదు కానీ ఎవడు రాడు లోపలికి. సో బయట స్క్రీనింగ్ ఎక్కువ ఉంటుంది, పార్కింగ్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. వెహికల్స్ ఓన్లీ స్పెసిఫిక్ వెహికల్స్ కొన్నే లోపలికి వస్తాయి. అవి లోపలికి కనిపెట్టేస్తాం. మిగతాదంతా లాస్ట్ టైమే ఈ వే ఇది ఉంది కదా మీకు ఈ సెక్టర్, ఇది స్ట్రైట్ వదిలేస్తాం. ఇటు అటు బ్యారికేడింగ్ చేసేద్దాం. చేసేసి ఈ లోపల బ్యారికేడింగ్ చేసి సెక్టర్స్ కింద చేసి పెట్టేస్తాం. ఎవరు వస్తారో వాళ్ళు. ఇది విఐపి టెంట్ ఉంటుంది, అది గవర్నమెంట్ టెంట్. పబ్లిక్ వచ్చిన దీనిలోకి వెళ్తాను. ఉన్నాయి అంత స్పెసిఫిక్గా అంతమందిని అలా చేస్తాం. అది మీరు చూసుకోవాలి. ఎక్కడ కానీ కుర్చీలు అన్నీ ఇంత పెద్ద ఇవన్నీ గ్యాదరింగ్స్ ఉన్నాయి ఉండవు అన్నమాట. అవన్నీ మీ స్టాల్స్ అన్నీ అక్కడ ఉంటాయి మీకు.
తర్వాత విఐపిని చూపెట్టేసాక విఐపి కాన్వాయ్ అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాం మీటింగ్ అయిపోతుంది. స్టాల్కి కాన్వాయ్కి మధ్యలో విఐపి స్టాల్స్ అయ్యాక విఐపి కాన్వాయ్ రూటు ఒకవేళ ఈ స్టాల్కి మళ్ళీ వ్యూవర్స్ వస్తారు కదా సార్, వీళ్ళకి మధ్యలో మనం ఎట్లా పెడతాం? ఎవరు వస్తారు? మన ఈ పార్టిసిపెంట్స్ మన విజిటర్స్ పిలుస్తాం కదా, గ్రౌండ్లో ఒక చోట పెట్టండి 3 రోజులకి. ఎక్కడైనా ఒక గ్రౌండ్లో డిస్ప్లే చేసుకుంటే శుభ్రంగా రైతులు గీతులు వచ్చి చూసుకుంటారు. అది జనరల్గా వీ కెన్ డూ, బట్ గవర్నమెంట్కి ఇస్తే ఓన్లీ 1 డే చాలు. ఈ స్టాల్స్ ఉంటారు, విఐపి వెళ్ళిపోయాక పబ్లిక్ వెళ్ళిపోతారు. జగిత్యాల కిల్లాని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము. ఆర్డీ గారు, నేను, డిఎస్పీ గారు, ఇతర పోలీస్ ఆఫీసర్స్, తర్వాత లోకల్ లీడర్స్ అందరూ వచ్చారు. సో లాస్ట్ టైం ఇక్కడ సెలబ్రేట్ చేసాము. సో ఈసారి కూడా ఇక్కడ చేయాలని కలెక్టర్ గారు నిర్ణయించారు. తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అప్రూవల్ వచ్చింది కాబట్టి డెఫినెట్లీ విల్ డూ ఇట్ హియర్. అండ్ లాస్ట్ టైం కొన్ని చేదు అనుభవాలు 1-2 నెలకొల్పాయి. దానివల్ల కొంచెం అంటే లాస్ట్ టైం ఒక గుడ్ ఫెయిత్లో స్టార్ట్ చేసాము. యాక్చువల్ పోలీసింగ్ అన్నది చూపెట్టలేదు. అప్పుడు చూపెట్టడం అంటే చేయలేదు. బట్ ప్రజల లైఫ్స్ గురించి కానీ ప్రజల సెక్యూరిటీ గురించి కానీ ఈసారి కొంచెం సెక్యూరిటీ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నాం. దీని సందర్భంగా నిన్న ఆర్డీఓ గారు తర్వాత జేసీ గారి దగ్గర మీటింగ్ అయింది. మేము అంతా అటెండ్ అయ్యాం. కంబైన్డ్ రెవెన్యూ ఆఫీషియల్స్, ఆల్ ఆఫీషియల్స్, మున్సిపల్ తర్వాత ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ అటెండ్ అయ్యారు. దానిలో కొన్ని బేసిక్ థింగ్స్ డిస్కస్ చేసాం. నేను మీద ఆఫీసర్స్ ఐజీ గారు, డిఐజీ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది దీని గురించి. బేసిక్గా ఇది ఒకప్పుడు ఆ టైంలో ఉన్న రాజులు, మొఘల్ కింగ్స్ అవనండి ఎవరైనా ఉండి దీన్ని ఒక ఆర్డినెన్స్ అంటే వాళ్ళ తోపులు, తుపాకులు తర్వాత ఇవన్నీ స్టోర్ చేయడానికని ఈ యొక్క స్ట్రక్చర్ని డిజైన్ చేయడం జరిగింది. ఇలా మెయిన్ డ్రాబ్యాక్ మనకి ఏంటంటే ఇది వాళ్ళకున్న యామ్యునిషన్ దానికి సెక్యూరిటీ పర్పస్కి స్టోర్ డిజైన్ చేశారు కాబట్టి దీనికి చుట్టూరు కందకాలు పెట్టి వాటర్ పెట్టారు. ఎవరు శత్రువులు ఇమీడియట్గా రాకుండా వే కూడా చాలా చిన్నది పెట్టారు. తర్వాత వెనక ఒక వే ఇచ్చారు కానీ దాన్ని కూడా చాలా ప్లాన్డ్గా ఇచ్చారు. సో ఇంత పెద్ద గ్యాదరింగ్ అయినప్పుడు ఆల్వేస్ ఫ్రమ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ పోలీస్ విల్ లుక్ ఫర్ ఇవాక్యుయేషన్ ప్లాన్. ఏదైనా అయిందనుకోండి సడన్గా ఇవాక్యుయేట్ చేయడానికి ఎగ్జిట్ రూట్స్ అవి ఉండాల్సి వస్తుంది. ఇది ఎంట్రీ అదే, ఎగ్జిట్ అదే, తర్వాత బయటికి వెళ్దామన్నా ఏదైనా ఎటు సైడ్ అయినా పరిగెడదామన్నా ఎవరైనా ఏదైనా అయినా కానీ అంత కందకాలు ఉన్నాయి, వాటర్ ఉంది కాబట్టి ఇట్స్ వెరీ డేంజరస్. ఇంత పెద్ద గ్యాదరింగ్ ఉంది లోపల. సో అది కాక లాస్ట్ టైం చూసింది నా అనుభవం ఏంటంటే ప్రజలు రావడం, వాళ్ళంతా తిరగడం, మీదకి వెళ్ళడం, పిల్లలు వెళ్ళడం, గోడల మీద తిరగడం, అటు తిరగడం, ఇటు తిరగడం. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైనా జారీ కందకంలో పడిపోయినా కానీ వాళ్ళ లైఫ్స్ పోతాయి. సో ఈసారి అవన్నీ స్ట్రీమ్లైన్ చేసి చాలా మటుకు బ్యారికేడింగ్ ఎక్కువ చేద్దామని చూస్తున్నాం. ఎక్కువ సిబ్బందిని పెడుతున్నాం. చెకింగ్ లేనిది ఎవరిని కానీ లోపలికి రాని, అది ఎంత లేట్ అయినా కానీ. చీఫ్ విప్ గారు ఈసారి చీఫ్ గెస్ట్ మనకి, కలెక్టర్ గారు, నా వెహికల్, కొంతమంది ఇంపార్టెంట్ ఆర్డీఓ గారి, జేసీ గారి వెహికల్స్, ఎమ్మెల్యేస్ గారు వస్తారు, ఎమ్మెల్యేస్ వెహికల్స్, అలా కొన్ని ఇంపార్టెంట్ వెహికల్స్ లోపలికి విత్ ఇన్ ద కిలా వస్తాయి. మిగతా అన్ని బయట పార్కింగ్స్ డిఫైన్ చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు వెళ్ళి పార్కింగ్లు అన్నీ కూడా చూస్తాను, ఏ రూట్ నుంచి ఎక్కడ ఆపాలా. బేసిక్గా ప్రజలకి ఇబ్బంది కలగకుండా అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ ప్రోటోకాల్లో ఎక్కడ కానీ ఏ ప్రిన్సిపల్స్ బ్రేక్ చేయకుండా వీఆర్ ప్లానింగ్ దిస్ టైం. సో సిబ్బంది తక్కువ ఉన్నారు. నాకున్న సిబ్బంది అంతా పెరేడ్లో ఉంటున్నారు. అదొక పెద్ద ఇబ్బంది. సో చుట్టుపక్కల జిల్లాల నుంచి పంపిమని అడిగితే ప్రతి చోట June 2 పెద్ద ప్రోగ్రామ్ అందరికీ. సో ఎవ్రీబడి ఈజ్ బిజీ విత్ దట్. నో బడీ ఈజ్ ఇన్ అ పొజిషన్ టు స్పేర్ దేర్ ఫోర్సెస్. సో ఉన్నదంతా చేసుకోమని చెప్పారు. అందుకని ఉన్న ఫోర్స్ ఎలా ఆర్గనైజ్ చేద్దాం అన్నది చూస్తున్నాము. 90% వరకు విల్ నాట్ కాజ్ ఎనీ ఇన్కన్వీనియన్స్. ఇక్కడ ఇంటర్నల్గా బ్యారికేడ్స్ చేస్తున్నాము, చేసి ప్రజలకు కుర్చీలు వేస్తున్నాము. ఇప్పుడు ఆర్డీఓ గారు వచ్చారు మాతో పాటు, చైర్స్ వేయమని చెప్తున్నాము. దాన్ని టోటల్ గ్యాదరింగ్ యొక్క ఆ చైర్స్ బట్టి తెలుస్తుంది ఎంతమందిని అలౌ చేయాలని. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద జనరల్ పబ్లిక్ రావచ్చు. వాళ్ళు చెకింగ్ అయిపోయాక వచ్చి ఎవరికి వాళ్ళ సీట్లలో కూర్చోవచ్చు. ఒకసారి ఈ కిలాలో ఉన్న ఈ ప్రెమిసెస్లో ఉన్న ఆ చైర్స్ అన్ని ఫుల్ అయిపోయాక విల్ స్టాప్ పీపుల్ ఫ్రమ్ ఎంటరింగ్ ద క్యాంపస్. స్కూల్స్ కూడా మూసేసి ఉన్నాయి కాబట్టి చిల్డ్రన్ కూడా ఎక్కువ రారు. చాలామంది ఊళ్ళో కూడా వెళ్ళి ఉండొచ్చు. ఏదైనా కానీ ఈ మెయిన్ బ్యారికేడ్ ఏదైతే ఉందో అది దాటాలంటే మటుకు పాస్ ఉండాలి. విల్ నాట్ అలౌ ఎనీబడి. బట్ ఫ్రిస్కింగ్, చెక్కింగ్ నేను ప్రజల్ని కోరేది ఒకటే, బ్యాగ్స్ అయితే తేవద్దు. వాటర్ సప్లై చేయమని అడుగుతున్నాము. వాటర్ సప్లై లోపల చేస్తారు. ఏ బ్యాగ్ కానీ ఏది కానీ లోపలికి వెళ్ళచ్చు. సో లిటరల్గా ఫ్రిస్క్ చేస్తాం, ఫ్రిస్క్ చేసి పంపిస్తాం.
సో వాళ్ళు కోఆపరేట్ చేయమని అడుగుతాం. దాని తగ్గట్టు పార్కింగ్ అవన్నీ చూస్తాం. స్కూల్ బస్సెస్ కూడా దూరంగా పార్కింగ్స్ చూపెడితే స్కూల్ బస్సెస్ అరేంజ్ చేయమని అడిగాం జేసీ గారిని. సో వాళ్ళు ఆ ప్లాన్లో ఉంటారు. సో దిస్ ద జనరల్ థింగ్. లాస్ట్ టైం ఏముందో అదే ఉంటుంది. ఓన్లీ థింగ్ వీఆర్ ఓన్లీ గోయింగ్ ఫర్ బ్యారికేడింగ్ అండ్ స్ట్రీమ్ లైనింగ్. పబ్లిక్ మూవ్మెంట్ కానీ లోపలికి వచ్చేది కానీ మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తాం. సో ఈ విధంగా నేను అనుకుంటా మనం అనుకున్నది నెరవేర్చవచ్చు, అందరూ హాయిగా ఉండొచ్చు, చక్కగా అవుతుందని ఆశిస్తున్నాం. మన జగిత్యాల జిల్లాకి సంబంధించిన వరకు కిల్లా అనేది ఒక హిస్టారికల్ ప్లేస్. ఇది హిస్టారికల్ గుర్తింపు ఉన్నటువంటి మాన్యుమెంట్ స్ట్రక్చర్ ఇది. కాబట్టి మనం ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైనా స్టేట్ ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు దీంట్లో చేయడం అనేది ఒక మన చరిత్రని మన సంస్కృతిని మనం గౌరవించుకున్నదైంది. కాబట్టి దీంట్లోనే చేయడానికి కలెక్టర్ గారు నిశ్చయించినారు. గవర్నమెంట్ కూడా మనకు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి కొంచెం ఎస్పీ గారు చెప్పినట్టు కంజెస్టెడ్ వేస్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అవి ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి గతంలో మరి యాంటిసిపేట్ చేయలేదా లేకపోతే ఏం జరిగిందో నాకైతే తెలియదు. కానీ ఈసారి వీఆర్ యాంటిసిపేటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు పోలీస్ వాళ్ళకి, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఎవ్రీథింగ్ అబౌట్ ద సెక్యూరిటీ మెజర్స్. అకార్డింగ్లీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు బ్యారికేడింగ్ అండ్ అన్నిటికీ కూడా. దాని ప్రకారం చేస్తాం. ఇది లాస్ట్ టైం ఏదో చిన్న అంటువాడు ఇన్సిడెంట్ జరిగిందని కాదు. ఇట్ ఈస్ కంపల్షన్ థింగ్ టు బి మెయింటైన్ సెక్యూరిటీ. పబ్లిక్ గ్యాదరింగ్ అయినప్పుడు ఎక్కడైనా చేయాల్సిందే. అది జరిగిందని చేస్తున్నామని కాదు, జరగకున్నా చేయాల్సిందే. జరిగింది కాబట్టి ఇంకో అలర్ట్గా ఉంటున్నారు అంతే తప్ప సెక్యూరిటీ సార్ ఏదో జరిగింది కాబట్టి ఇప్పుడు ఏదో మేము ఏదో చేస్తున్నాం అనేది కాదు. జనరల్గా పబ్లిక్ గమనించాల్సింది ఏంటంటే స్టేట్ ఫంక్షన్, విఐపీలు వస్తారు, అందరూ పార్టిసిపెంట్స్ వస్తారు, సీనియర్ సిటిజన్స్ వస్తారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఈజీగా ఎఫర్ట్లెస్గా వచ్చి పార్టిసిపేట్ చేసి హ్యాపీగా వెళ్ళడానికి కావాల్సిన సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవడం అనేది ఇట్స్ జనరల్ టెండెన్సీ ఇన్ ఆల్ ది ఫంక్షన్స్. అదేవిధంగా చేస్తున్నాం. కానీ ఇక్కడ ఎస్పీ గారు చెప్పినట్టు కొంచెం నేరో రోడ్స్, నేరో ఎంట్రీస్ అవి ఉన్నాయి కాబట్టి కొంచెం దానికి అనుగుణంగా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటున్నాం. చక్కగానే ఏర్పాట్లు అన్నీ జరుగుతాయి. తప్పకుండా యాజ్ ఇన్స్ట్రక్టెడ్ బై గవర్నమెంట్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఇట్ బీఫిటింగ్ మేనర్. స్టాల్స్ ఉంటాయి. ప్రొసెషన్స్ అండ్ ఏదైతే శకటాలు ఉన్నాయో అవి పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కాదు కాబట్టి పెట్టలేదు. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం శకటాలు ఉండాలి అని ఉండే. కానీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం 26 జనవరికి మాత్రమే శకటాలు ఉంటాయి ఎక్కడైనా, రిపబ్లిక్ డే కాబట్టి. ఇప్పుడు అలాంటి ఏం లేవు. బట్ డిపార్ట్మెంట్స్, ప్రైమరీ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో ఇప్పుడు పబ్లిక్ రిలేటెడ్ స్కీమ్స్ ఏదైతే నడుస్తుందో ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఆల్మోస్ట్ 10 స్టాల్స్ ఉంటాయి. అసెట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఎగ్జిబిషన్ ఆఫ్ ది స్టాల్ ఉంటాయి. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం డెఫినెట్గా హైలైట్ చేస్తాం. ఎందుకంటే బంగారు తెలంగాణ సిద్ధించిన రోజు, బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న ప్రతి సంవత్సరం ఆ విజయాలని మనం తప్పకుండా ప్రజలతో షేర్ చేసుకోవాలనేది ఈ ప్రోగ్రామ్ యొక్క